హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో దివాళీ స్పెషల్ మోతీచూర్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండి. బూందీ గరిటెతో పని లేకుండా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా మనం పర్ఫెక్ట్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఇది మనం ఏ కప్పుతో అయినా తీసుకోవచ్చు. మెజర్మెంట్ కోసం నేను 1 కప్పు తీసుకున్నాను. మీకు ఏ కప్పుతో తీసుకోవాలనుకుంటే ఆ కప్పుతో తీసుకోండి. వీటిని బాగా శుభ్రంగా కడిగి ఒక 2 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన ఈ శనగపప్పుని నీళ్ళు లేకుండా వడకట్టుకోవాలి. చూడండి, వాటర్ లేకుండా మొత్తాన్ని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత 5 మినిట్స్ అలా వదిలేసుకోవాలి. మనకు కొద్దిగా ఆరినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పప్పు వేసుకొని కచాపచాగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కచాపచాగా మిక్సీ చేసుకోవాలి. ఈ మనం నానపెట్టుకున్న మొత్తాన్ని ఒకేసారిగా వేసి గ్రైండ్ చేసుకోకూడదండి. కొద్దిగా వేసుకుంటూ కచాపచాగా మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి కచాపచాగా, అవి కొద్దిగా మనం పకోడీలాగా వేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాండీ మొత్తాన్ని అలా పకోడీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని మనం క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదండి. వెంటనే అలా నురగపోయిన తర్వాత వెంటనే తీసి పక్కన వేసుకోవాలి. ఇవి మనకి కొద్దిగా పచ్చి పోయినప్పుడు మాత్రమే మనం పక్కన వేసేసుకుంటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా వేసుకుంటే మోతీచూర్ లడ్డు గట్టిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వెంటనే తీసేసుకోవాలి. అలానే మొత్తాన్ని బ్యాచ్లుగా వేసి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాకుండా కొద్దిగా లైట్ ఎల్లో కలర్లో ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని మనం కొద్దిగా చల్లారిన తర్వాత, చూడండి కొద్దిగా పచ్చిగానే ఉంది, చల్లారిన తర్వాత మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మోతీచూర్ లడ్డుకి మనకి లడ్డులాగా పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం అలా మొత్తాన్ని కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బూందీ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కొద్దిగా కరిగిన తర్వాత అందులో 1/4 కప్ జీడిపప్పుని, 1/4 కప్ కిస్మిస్ని యాడ్ చేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే శనగపప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోకూడదండి. ఇలా యాడ్ చేసుకుంటే పాకం ఎక్కువైపోయి మనకి పర్ఫెక్ట్గా స్వీట్ రాదు. ఇది కరిగే వరకు మాత్రమే తిప్పుకోవాలండి. ఇలా కొద్దిగా మనం ముందుగానే నెయ్యి వేసాం కదండి, సో మనకి నెయ్యి స్మెల్, ఈ పాకం స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇలా మనం పాకం వచ్చే వరకు తిప్పుకొని అవసరం లేదు. ఇలా కొద్దిగా కరిగిన తర్వాత జస్ట్ పట్టుకుంటే అంటుకున్నప్పుడు మాత్రమే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు పొడిని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పాకంలో ఈ బూందీ ఉడికితే మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా కేసరి ఎల్లో కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు మనం అందులో కొద్దిగా
యాలకుల పొడిని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ బాగా కలుపుకోవాలి. చూడండి లడ్డు అనేది దగ్గరకు వచ్చేసింది. ఇది బాగా దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వాటిని యాడ్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. చూడండి లడ్డు అనేది పాకం బాగా దగ్గరకు వచ్చేసింది. ఇలా దగ్గరకు వచ్చేసినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా వేరే బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు హ్యాండ్స్కి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి ఆ లడ్డూల సైజ్ అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను మీడియం సైజు లడ్డూలను చేస్తున్నాను. ఇలా లడ్డూలను మొత్తాన్ని చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ మోతీచూర్ లడ్డూలు అనేది ఒకదాని మీద ఒకటి పెడితే విరిగిపోయే అవకాశం ఉంది. సో మనం వెడల్పాటి ప్లేట్ తీసుకొని లడ్డూలు మొత్తాన్ని చేసుకొని ఇలా మొత్తం లడ్డూలను పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.